ఈ వాగ్దాన సందేశ కూడికకి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా దేవుడు ఈ 7వ మాసం అంతా కూడా మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి మీరు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో నా దేవుడు మీతో కూడా వచ్చి అన్ని విషయాలలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. చెప్పండి కొంచెం గట్టిగా, ఆమేన్. సరే, పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వాగ్దాన పూరితమైన సందేశాన్ని నేను మీతో చెప్తాను. దేవుడు ఈ మాసం మనకిచ్చిన ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. చదువుదాం. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేనే చదువుతాను. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. ఇక తలెత్తి నన్ను చూడండి. ఒక చిన్న ఉపద్ఘాతం, ఒక వివరణ నేను మీకు ఇస్తాను. నన్ను చూడండి. దేవాతి దేవుడు నాయకుడైన మోషేతో ఈ మాట చెప్పాడు. అందుకే యెహోషువతో చెప్పేటప్పుడు కూడా దేవుడు యెహోషువతో అంటాడు, నేను మోషేతో చెప్పినట్లు. మోషేతో ఏం చెప్పాడు? చదువుతారన్నమాట. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వాక్యం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. దేవుడు మోషేతో ఏం చెప్పాడు అంటే ఇదే మాట చెప్పాడు. మీరందరూ తలెత్తి నన్ను చూడండి. ఇదే మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? మోషే, మీరు ఎక్కడ అడుగు పెడతారో, మీరు ఏ చోట మీ పాదము మోపబడుతుందో, మీరు ఏ చోట మీ పాదాన్ని మోపుతారో ఆ స్థలమంతా ఎవరిది? మీదే. నేను దానిని మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని నాయకుడైన యెహోషువ నాయకుడు కాక మునిపే మోషేతో ఈ వాగ్దానం చేశాడు. మరలా ఇదే మాట ఇప్పుడు యెహోషువతో కూడా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? మీరు తలెత్తి నన్ను చూడమన్నాను. మోషేతో చెప్పిన మాట యెహోషువతో ఎందుకు చెప్పారు అంటే, కొంచెం మనం చరిత్రలోనికి వెళ్తే చరిత్రలో చక్కగా రాయబడిన మాట అండి. ఏం రాశారు అంటే, నాయకుడైన మోషే తన దినాలను ముగించుకొని వెళ్ళిపోయారు. ఆ తరువాత ఇశ్రాయేలు నడిపించేదానికి యెహోషువ నాయకుడిగా మారాడు. ఈ మారిన మొదటి రోజులలో యెహోషువ కృంగిపోతున్నాడు. ఎందుకు కృంగిపోతున్నారు అంటే, మా నాయకుడు ఉన్నంతకాలం, మా నాయకుడు నడిపిస్తున్నంతకాలం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇక్కట్లు లేవు, ఎలాంటి ఆటుపోటులు లేవు, ఎలాంటి అవంతరాలు లేవు. అంటే మా నాయకుడు ఉన్నంతకాలం నేను నిమ్మలముగాను, నేను నెమ్మదిగాను, ఏదో కలిగినది అంత తిని కంటార నిద్రపోయేవాడిని. ఇప్పుడు ఆ స్థితి నాకు లేదు. ఎందుకంటే ఈ ప్రజలను చూస్తేనేమో మామూలు వాళ్ళు కాదు, ఈ ప్రజల పరిస్థితి ఏమో బాగులేదు. ఈ ప్రజల స్థితిగతులన్నీ ఎలా ఉన్నాయి అంటే, అన్నీ ఉన్నప్పుడు బాగా మాట్లాడుతారు, ఏమీ లేనప్పుడు బాధిస్తారు. ఎవరు? ఇశ్రాయేలు. అంటే యెహోషువ ఆలోచిస్తున్న ఆలోచన అండి. ప్రతికూలత వారి ఎదుట నిలబడితే, అనుకూలత కలగకపోతే వెంటనే ఏం చేస్తారు? వాళ్ళు
అంటే బాధించటం ప్రారంభిస్తారు అని ఈ నాయకుడు బాగా కృంగిపోతున్నాడండి, బాగా కృంగిపోతున్నాడు. ఇతని కృంగుదలను దేవుడు చూచాడు, ఇతడు బాధించబడుతున్న ఆ స్థితిని దేవుడు చూచాడు, ఇతని స్థితిగతులను దేవుడు ఎరిగి అతనితో ఒక మాట అంటున్నాడు, యెహోషువా, ఓ యెహోషువా, ఏంటి సొమ్మసిల్లిపోయావు, ఏంటి అధైర్యపరచబడుతూ వచ్చావు, ఏంటి కృంగిపోతూ వచ్చావు, ఏంటిలండి బాబు, లేక లేక భారం నా భుజస్కంధం మీద పెట్టావు, ఈ భారము మోయలేక, ఈ భారం దించలేక, ఈ ప్రజలకు చెప్పలేక, నేను మౌనంగా ఉండలేక, ఈ రెండిటి మధ్యలో నలపబడుతున్నానయ్యా, ఈ రెండిటి మధ్యలో వేధించబడుతున్నాను, ఈ రెండిటి మధ్యలో నేను అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. అడుగు ముందుకు వేస్తే ఏం జరుగుతుందో, అడుగు వెనకకు వేస్తే ఏమి వాటిల్లుతుందో అనే సందేహాల మధ్యలో నేను నిలిచిపోయాను, నాకేం అర్థం కావట్లేదు అని దేవునితో ఇతని స్థితి చెబితే వెంటనే దేవుడు ఇతనితో మాట్లాడుతూ ఉన్నాడండి. యెహోషువతో మాట్లాడటం ప్రారంభించాడు. యెహోషువా, నీ ఎదుట నిలబడిన వాటిని చూచి, నీ ఎదుట నిలబడి మాట్లాడుతున్న వ్యక్తులను చూచి, నీ ఎదుట నిలబడి నిన్ను అధైర్యపరుస్తున్న వాటిని చూచి నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు, నీవు బాధపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను విను. ఆనాడు మీ నాయకుడైన మోషేకు ఎలాగైతే తోడై ఉన్నానో, మీ నాయకునితో ఏ విధంగా నేను నడిచానో, మోషేకు ఏ విధమైన ఆలోచన చెప్పాను, మోషేకు ఏ విధమైన మోషే ద్వారా అద్భుతాలు చేశానో, నేను కూడా మోషేకు తోడై ఉన్నట్లుగానే నీకును తోడై ఉంటాను. తోడై ఉండటమే కాదు, నేను మోషేతో చెప్పినట్లు, ఏం చెప్పాడు మోషేతో, నీవు అడుగు పెట్టు స్థలం మీది అగునని నీకంటే ముందున్న నాయకునితో మాట ఇచ్చా. మీ నాయకుడైన మోషేతో నేను మాట్లాడాను, నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఆ స్థలం అంతా నీదే అని మాట ఇచ్చా. మాట అంతటితో నేను ఆపను, అంతటితో ఆపకుండా నీతో కూడా చెప్తున్నాను. చూడు, ఇది మొదలుకొని నీ నాయకత్వ బాధ్యతలు మోసిన నాటి నుండి నీవు బ్రతికి ఉన్నంత కాలం నీవు ఏ చోట అడుగు పెట్టినా ఆ స్థలమును నేను నీకు స్వాస్థ్యముగా అప్పగించబోతూ ఉన్నాను. నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నా, ఏ చోట నిలబడుతున్నా ప్రతి స్థలం నీకు అప్పగించబోతూ ఉన్నాను. మోషేతో చెప్పినది అక్షరాలుగా నీ ఎడల నేను నెరవేర్చబోతూ ఉన్నాను. నిశ్చయముగా నీతో వాగ్దానము చేస్తున్నాను, యెహోషువా, నీవు ఎక్కడ అడుగు పెట్టినా అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇస్తున్నాను. నిశ్చయముగా నువ్వు ధైర్యం తెచ్చుకో అని యెహోషువను ధైర్యపరిచిన ఆ దేవుడే స్వాస్థ్యముగా అడుగు పెట్టిన ప్రతి స్థలమును ఇచ్చినట్లుగా దేవుని లేఖనములో గ్రంథస్థం చేయబడిందండి. నేను కూడా హల్లెలూయా గట్టిగా చెప్పండి. నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, అతనితో చెప్పాడు ఏమని, మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అన్నాడు కదా. నేను కూడా ఈ 7వ మాసం 1వ తేదీ ఈ రాత్రి ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నాను. నాయకుడిన యెహోషువ సందేహాల మధ్యలో నడిపించబడినట్లుగా, నాయకుడిన యెహోషువ అధైర్యాన్ని గుప్పెట్లో పెట్టుకొని అడుగులు వేయలేక నిస్సాయ స్థితిలో పడినట్లుగా, ఒకవేళ ఈ 6 మాసాలు ఈ అర్ధ సంవత్సరం ఒకవేళ దేనిని చూచి, ఏ పరిస్థితులను చూచి నీవు అధైర్యపరచబడుతూ నెమ్మది లేక నిలిచిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి. యెహోషువ అడుగు వేయలేక, ముందుకు వేయలేక, వెనకకు వేయలేక మధ్యలో నిలబడినట్లుగా ఒకవేళ ఈ 6 మాసాలు నీవు నిలిచిపోయి ఉన్నావేమో నాకు తెలియదు. అడుగు ముందుకు వేస్తే ఏం జరుగుతుంది, అడుగు వెనకకు వేస్తే ఏం కలుగుతుంది అనే ఒక ఆలోచనతో నువ్వు నిలిచిపోయి ఉన్నావేమో నేటి వరకు. ఇదిగో ఈ మాసపు 1వ తేదీ మీ అందరితో నా ప్రభు మాట ఇస్తున్నారు, నిలిచిపోవలసిన అక్కరలేదు, మీ అడుగు ముందుకు వేయకుండా ఆగిపోవలసిన అక్కర్లేదు. ఈ 7వ మాసం 1వ తేదీ నుండి మీ బ్రతుకు దినములన్నిట మీరు ఎక్కడ అడుగు పెట్టినా ప్రతి స్థలమును దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు.
ప్రతి స్థలంలో దేవుడు మీకు విజయమును అనుగ్రహించబోతూ ఉన్నారు. నా దేవుడు మీకు తోడై ఉండబోతూ ఉన్నారు. ఆ రోజు మోషేకు తోడై ఉండినట్లుగా, యెహోషువకు తోడై ఉండినట్లుగా ఈ 7వ మాసం మొదటి తేదీ నుండి ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి నా ప్రభు తోడై ఉండబోతూ ఉన్నారు. తోడై ఉండబోతూ ఉన్నారు. ప్రతి వారి చెయ్యి పట్టుకోబోతూ ఉన్నారు. పట్టుకున్న దేవుడు ప్రతి స్థలమును స్వాస్థ్యముగా అప్పగించబోతూ ఉన్నాడు. అడుగు పెట్టిన ప్రతి చోట నీకు విజయము కలగబోతూ ఉంది. అడుగు పెట్టిన ప్రతి స్థలములో నీవు ఆనందాన్ని చూడబోతూ ఉన్నావు. ఆశీర్వాదాన్ని అనుభవించబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు అడుగు పెట్టిన ప్రతి స్థలం నీకు శాపయుక్తముగా మారిందేమో, నా దేవుడు దానిని నీకు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు. ఎక్కడ నీవు అడుగు పెట్టబోతూ ఉన్నావో ఈ మాసములో అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు నీ చేతులకి చెప్పరేంటి? గట్టిగా గట్టిగా చెప్పండి. ఏ విషయంలో నువ్వు ఏ విషయంలో ఒకవేళ నీ చేతి పని విషయంలో ఈ మాసంలో అడుగు పెట్టబోతున్నావేమో, లేకపోతే నీ ఉద్యోగపరంగా, నీ వ్యాపార పరంగా, నీ కుటుంబ పరంగా, ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో, శరీర సంబంధమైన జీవిత విషయంలో ఇలా ఉండాలి, ఇలా మారాలి, ఇలా బ్రతకాలి అని ఆశతో నువ్వు అడుగు పెట్టబోతున్నావు కదా. అడుగు పెట్టిన ప్రతి చోట నా దేవుడు మీ ఆశలన్నిటిని తీర్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు యెహోషువతో ఓ చక్కని మాట చెప్తున్నారు. చూడు యెహోషువ, ఓ యెహోషువ, నువ్వేం కలవరపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే మోషేకు తోడై ఉండినట్లుగానే నేను నీకును తోడై ఉండి నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలమును నీకు ఇస్తాను. నేనంటాను, ఇచ్చాడా లేదా? గట్టిగా చెప్పండి, ఇచ్చాడా లేదా? సరే, మోషేను యెహోషువను అటు ప్రక్కన పెడదాం, మన వైపు మాట్లాడుకుందాం. యేసన్న గారిని అడుగు పెట్టిన ప్రతి స్థలమును యేసన్న గారికి స్వాస్థ్యంగా ఇచ్చాడా లేదా? ఏదో ఒకటి చెప్పండి, త్వరగా ఏదో ఒకటి ఉన్నది చెప్పండి, మాట్లాడండి. ఏమిచ్చాడు? యేసన్న గారు ఎక్కడ అడుగు పెట్టినా ఆ స్థలం, అడుగు పెట్టిన ప్రతి స్థలంలో ఇప్పుడు ఏం కట్టబడింది? ఇచ్చాడా లేదా? నేనంటానండి, ఆ రోజు యేసన్న గారితో చెప్పాడు. ఏ రోజు? యేసన్న గారు ఈ సేవలో అడుగు పెట్టినవి ఎప్పుడు? 1977 కదా. ఈ మినిస్ట్రీ ప్రారంభించి 77, రేపటికి ఇంచుమించుకు 40 50 వస్తుంది, 49 వెళ్ళి 50 వస్తుంది అనుకుంటా. రేపు 7వ తేదీకి. నేనంటానండి, యేసన్న గారు ఆ రోజు అడుగు బయట పెట్టిన ఆ యేసన్న గారికి దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, అన్ని విషయాల్లో జయాన్ని ఇస్తాను. ఇచ్చాడా లేదా? నేనంటానండి, ఆ రోజు యేసన్నతో మాట ఇచ్చిన ఆ దేవుడే, ఆ రోజు యేసన్నకు తోడై ఉన్న ఆ దేవుడే, ఆ రోజు యేసన్నకు ఆలోచన చెప్పి ఆశీర్వాదకరంగా అడుగుపెట్టిన ప్రతి స్థలమును యేసన్న చేతులకు అప్పగించిన ఆ దేవుడే. ఇదిగో ఆయన కట్టిన ఆ సంఘంలో కూర్చున్న మనతో ప్రభు చెప్తున్నారు, నిశ్చయముగా యేసన్న గారికి తోడై ఉండినట్లుగా, యేసన్నతో చెప్పి ఉన్నట్లుగా నేను మీతో కూడా చెప్తున్నాను, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును ఈ మాసంలో నా దేవుడు స్వాస్థ్యముగా అప్పగించబోతూ ఉన్నాడు. ఇక మన చేతుల్లో పెట్టబోతూ ఉన్నాడు. యేసన్నతో మాట ఇచ్చిన దేవుడు ఆ మాట నెరవేర్చబోతూ ఉన్నారు. నిశ్చయముగా మన కన్నులు చూడబోతూ ఉన్నవి, మన మనసు పరవశించబోతూ ఉంది. అద్భుతమైన కార్యము చేయగలిగిన దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ప్రతి స్థలమును మీకిచ్చునుగాక. గట్టిగా చెప్పండి. క్లుప్తంగా 1 లేక 2 మాటలు మీతో చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు కదా. ప్రతి స్థలములో అయినట్టు కదా, ప్రతి స్థలమును మీకు ఇస్తానన్నాడు. మరి ప్రతి స్థలమును ఆయన మనకు ఎలా ఇస్తాడు? మొదటి మాట చదవండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం. అమ్మా
మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలెను. నేను నా నామమున జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ప్రతి స్థలములో ఆయన మనల్ని ఏ విధంగా చేయబోతున్నారు అంటే, మనము అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడంటండి. ఆమేనండి. సరే, నేను ఒక మాట చెప్తాను. ప్రతి స్థలములో నా దేవుడు మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. కదా కదా మీరేమన్నారు అంటే, ఆశీర్వాదం కావాలి అంటే వెంటనే ఏమంటారు? జరిగిపోవాలంటారు. నేననేది కదలే, పరిశుద్ధ గ్రంథం అంటుంది ఆశీర్వాదం కావాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుడు ఎవరికి ఊరికిన ఆశీర్వాదం ఇవ్వడు. దేవుడు ఎవరికి ఉచితంగా ఆశీర్వాదాన్ని పంచడు. అందుకే దేవుడు చక్కగా వారితో చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, ఓ ఇశ్రాయేలు వారులారా, జాగరూకులై జాగ్రత్తగా వినండి. నేను ప్రతి స్థలములో మీ యొద్దకు రావాలి అంటే, ప్రతి స్థలములో నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే, ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే, మట్టి బలిపీఠాన్ని కట్టాలి. దేన్ని కట్టాలి? మట్టి బలిపీఠం అంటే చెప్పండి. మట్టి బలిపీఠం అంటే నేను చెప్తాను, వినండి. మట్టి బలిపీఠము అంటే తగ్గింపునకు సాదృశ్యం. దేనికి? గట్టిగా చెప్పండి. తగ్గింపునకు సాదృశ్యం. ఇప్పుడు దేవాది దేవుడు ఆ ప్రజలను చూసి చక్కని మాట అంటున్నాడు. ప్రతి స్థలములో నేను మీ యొద్దకు రావాలని నాకు కోరిక ఉంది. నేను ప్రతి స్థలములో నేను మీ యొద్ద నిలిచి మిమ్మల్ని ఆశీర్వదించాలనే ఆశ నాలో ఉంది. మరి నా ఆశీర్వాదం నీ ఇంటిలో నిలబడాలి అంటే, నా ఆశీర్వాదం నీ జీవితంలో నిలిచి ఉండాలి అంటే మీరు ఏం చెయ్యాలంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఏం చెయ్యాలి? నా సన్నిధిలో మీరు అడుగు పెట్టినప్పుడు, నా సన్నిధిలో మీరు నిలిచి ఉన్నప్పుడు, నా సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన మీకు కలగాలి అంటే మీరు ఎలా జీవించాలి, ఎలా నడవాలి అంటే, నిన్ను నీవు తగ్గించుకోవాలి. నా పేరు పెట్టబడిన సమూహమా, నా పేరు పెట్టబడిన జనులారా, నా దీవెన నేను మీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. ఆకాశ వాకిళ్ళు మీ కొరకు నేను తెరవబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఎప్పుడు మీరు చూడలేనంత దీవెన ఈ మార్గపు మధ్యలో మీరు చూడబోతూ ఉన్నారు. ఇంచుమించుగా 430 సంవత్సరాలు మీరు చూడని ఒక దీవెన, 430 సంవత్సరాలు మీరు చూడని ఒక ఆశీర్వాదాన్ని ఈ అరణ్య మార్గములోనే నేను మీకు చూపించబోతూ ఉన్నాను. నేను మీ కన్నుల ఎదుట ఉంచబోతూ ఉన్నాను. ఈ అరణ్య మార్గములోనే మీకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మీ ఎదుట నేను నిలబెట్టబోతూ ఉన్నాను. నేను మీ ఎదుట నిలబెట్టాలంటే, మీరు ఉన్న స్థలంలోనికి నేను రావాలి అంటే మీరేం చేయాలి? చెప్పరేంటండి? ఏం చేయాలి? మిమ్మల్ని మీరే తగ్గించుకోవాలి. అందుకే యేసన్న గారు కూడా పాట రాశాడు కదా. ఏం పాట? దీన మనసు గలవారికే. ఎవరికంట? ఇంకో పాత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది. ఎవరికి? గర్వంగా ఉండేవారికి. అదేదో పాట ఉంది. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు, గర్విష్ఠుల యొక్క గర్వమునను చూ. ఏంటంట? గర్వంగా ఉంటే ఏ వ్యక్తికి ఆశీర్వాదం రాదు. అందుకే దేవాతి దేవుడు అంటారు, ప్రతి స్థలములో నేను మీ యొద్దకు రావాలి. నేను మీ యొద్దకు వచ్చి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఇప్పుడు నా ఆశీర్వాదం మీ ఇంట్లో ఉండాలంటే మీరేం చేయాలి? గట్టిగా చెప్పండి.
ఇప్పుడు ఒక సేవకుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ 6 మాసాలు నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఆశీర్వాదం లేకుండా పోయేదానికి కారణం ఏంటో తెలుసా? ఈ 6 మాసాలు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, లేకపోతే నువ్వు ఏది చేయాలని తలంచిన ప్రతి దానిలో ఒక దీవెన, ఒక ఆశీర్వాదం లేకుండా పోయేదానికి కారణం ఏంటో తెలుసా? నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఆశీర్వాదం కలగకపోయేదానికి, నువ్వు పట్టుకున్న ప్రతి దానిలో దీవెన కలగకపోయేదానికి, నువ్వు చూడాలి అనుకున్న ప్రతి చోట ఆశీర్వాదానికి బదులు శాపంగా చూస్తూ వస్తున్నావు. కారణం ఏంటో తెలుసా? వాక్యం చెప్పకనే చెబుతుంది, నేనైతే రావాలనుకున్నా. ఎక్కడికి? నువ్వున్న స్థలములోనికి. నీవున్న స్థలంలో నేను అడుగు పెట్టాలనుకున్నా, కానీ నేను అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు నీలో ఏమీ లేదు. ఈ 6 మాసాలు లేనిదే అది. ఈ 6 మాసాలు తగ్గింపు లేక, ఈ 6 మాసాల తగ్గింపు స్వభావం నీ బ్రతుకోలేక, ఒకవేళ దేవునికి, ఎవరికి నేను అంటానండి, మీరు మనుషులో ఏదైనా తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవాల్సింది ఎవరి దగ్గర? గట్టిగా చెప్పండి. తగ్గించుకోవాల్సింది ఎవరి దగ్గర? నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, నువ్వు నిలిచి ఉన్న స్థలములోనికి రావాల్సిన దేవుని ఎదుట నువ్వు తగ్గించుకోవాలి. ఆ దేవుడి ఎదుట తగ్గించుకోకుండా నీవు మనుషుల ఎదుట ఎంత తగ్గించుకున్నా దేవుడు నీ వద్దకు రాడు. ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదించలేడు. ఒకవేళ మీరు అంటారేమో, ఏమండి నేను ఆశీర్వాదకరంగానే ఉన్నానండి, ఏ పని పట్టుకున్నట్టు బాగానే వస్తున్నాయండి. నేనంటాను, వస్తున్నాయి కానీ ఇంట్లో నిలబడుతున్నాయా? అర్థమైంది నేను చెప్పింది? ఆశీర్వాదం కలిగితే అభివృద్ధి కలుగుతుంది, వస్తుంది. పగలంతా కష్టపడుతున్నావు, లేకపోతే నెలంతా కష్టపడుతున్నావు, బాగానే వస్తుంది. వచ్చినది నీ ఇంట్లో నిలబడుతుందా? వచ్చినది నీకు ఆశీర్వాదకరంగా ఏమైనా మారుతుందా? లేదు. చేతిలో డబ్బు చూస్తున్నావు, ఇంటికి వెళ్ళేలోపు జోబి నిండుతుంది. ఏం నిండుతుంది? మాట్లాడండి. ఇంటికి వెళ్ళేలోపు జోబి నిండుతుంది, ఉదయం అయ్యేలోపు జోబి ఏమవుతుంది? ఖాళీ అవుతుంది. జోబి నిండినట్లుగా అభివృద్ధి చెందుతుందా? అందుకే భక్తులు అంటారు కదా, నా గిన్నె నిండి పొంగి పొర్లుచు, అది ఆశీర్వాదం. రాత్రి వెళ్ళేపు జోబి నిండా, ఉదయం అయ్యేలోపు జోబి కాలవటం కాదు. నేనంటాను, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎందుకు నీ బ్రతుకులో సంపాదించిన దానిలో ఎందుకు దీవెన లేకుండా పోతుందంటే, నీలో లేనిది తగ్గింపు స్వభావం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు, దేవుని సన్నిధిలో నిలబడిన నీవు తగ్గింపు లేకపోయినందువలనే దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించలేకపోతూ వచ్చాడు. ఇదిగో ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఇప్పటి వరకు ఏది కోల్పోయావో, ఇప్పటి వరకు ఏది జారిపోయిందో, ఇప్పటి వరకు ఏది నీ చేతుల్లో నిలబడక, నీ కంటికి కనబడక ఒకవేళ కనుమరుగైపోయిందేమో, ఈ 7వ మాసం 1వ తేదీ ఈ రాత్రి ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఈ రాత్రి నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే, ఈ రాత్రి నీ మనసు వికసించబడినదై, నీ మనోనేత్రాలు తెరవబడిన వ్యక్తుల వలె నీ మనసును మార్చుకొని, నీ మనసు తగ్గించుకొని దేవుని సన్నిధిలో అణిగి మణిగి ఉండగలిగితే, దేవుని వాక్యం చెప్పకనే చెబుతుంది, ఈ మాసపు 1వ తేదీ నుండే నీవు ఎక్కడ నిలబడినా ఆ స్థలంలో నా ప్రభు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఆ స్థలంలో నా దేవుడు నీ యొద్దకు రాబోతూ ఉన్నాడు. వచ్చిన ఆయన ప్రతి దీవెన నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఈ 7వ మాసం నిండైన ఆశీర్వాదాలతో నా దేవుడు మిమ్మల్ని ఎదుర్కోబోతూ ఉన్నాడు. ఈ సంపూర్ణత కలిగిన ఈ మాసములో, సంపూర్ణమైన ఈ మాసములో నిశ్చయముగా సంపూర్ణమైన ప్రతి దీవెన నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మీ కొరకు ఆకాశ వాకిళ్ళు తెరవబోతూ ఉన్నాడు. ఏ వ్యక్తి తగ్గించుకొని బ్రతకగలుగుతాడు, ఏ వ్యక్తి తన్ను తాను తగ్గించుకొని దేవునికి విధేయత కలిగి జీవిస్తాడు, ఆ కుటుంబంలో, ఆ జీవితములో, ఆ సంఘములో, ఆ వ్యక్తులు నా యేసయ్య అడుగుపెట్టి తప్పక వారి కుటుంబాలను దీవెనకరంగా ఉంచబోతూ ఉన్నారు, దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు. ఈ 6 మాసాలు లేని ప్రతి దీవెన ఈ 7వ మాసంలో నా ప్రభు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. నీ తగ్గింపును బట్టి నీకు దీవెన కలగబోతూ ఉంది, నీ విధేయతను బట్టి నీకు ఆశీర్వాదం కలగబోతూ ఉంది. ఈ రోజు తగ్గించుకొని దేవుని వైపు కానీ నువ్వు చూడగలిగితే ఆయన నీ వైపు చూస్తాడు. చూచిన ఆయన నీవు నిలిచి ఉన్న ప్రతి స్థలములో ఆయన అడుగుపెట్టి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించబోతూ ఉన్నారు.
నిశ్చయముగా ఈ మొదటి తేదే ఒక నిర్ణయము తీసుకొని ప్రభువునుగా నువ్వు అడగగలిగితే ఆయన నిన్ను దాటిపోకుండా, ఆయన నిన్ను విడిచిపెట్టకుండా ఆయన నీ యొద్దకే వచ్చునుగాక. వచ్చిన దేవుడు నిండాలుగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. వచ్చిన దేవుడు నీవు కోరుకున్నట్లే ప్రతి దీవెన మీ చేతులకు అప్పగించునుగాక. ఈ సంపూర్ణత కలిగిన ఈ మాసములో సంపూర్ణత కలిగిన దేవుడు సంపూర్ణమైన ప్రతి ఈవిని మీ చేతులకు అప్పగించునుగాక. ఆయన ప్రతి స్థలములో మన యొద్దకు రావాలి, మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలి అంటే తగ్గింపు. ఓ సేవకుడు నేను కోరుకునే కోరిక ఏంటంటే, నువ్వు మనుషులు ఎవరిని చూడొద్దు, ఏ సేవకుని చూడొద్దు. నువ్వు చూడవలసింది ఎవరిని? దేవుణ్ణి చూచి దేవుని సన్నిధిలో మట్టి బలిపీయటం అంటే నిన్ను నీవే తగ్గించుకొని దేవుని సన్నిధిలో అణిగి మణిగి ఉండగలిగితే నీ స్థితిని చూచిన దేవుడు నీ యొద్దకు వస్తాడు. నీ తగ్గింపు స్వభావాన్ని చూచిన దేవుడు నీ యొద్దకు వస్తాడు. వచ్చిన ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? నిన్ను చెప్పరేంటండి, వచ్చిన ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదించటం మొదలు పెడతాడు. ఒక మాట మీతో చెప్పనా? ఒకరోజు మనకు తెలిసిన విషయమే, అబ్రహాం గారు ఆరు బయట కూర్చున్నాడు. ఎక్కడ? ఆరు బయట కూర్చున్నాడు. ఆరు బయట కూర్చొని ఏదో ఒక అనాలోచన, ఏదో ఒక దిగులుతో ఉన్నాడు. ఆ మార్గపు గుండా ఎవరు వెళ్తున్నారు? అబ్రహాము గుడారం వేసుకొని కూర్చున్న ఆ మార్గపు గుండా ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. వెళ్తుంటే అబ్రహాము గమనించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? చెప్పరేంటండి, ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి వెంటనే సాష్టాంగపడ్డాడు. నేనంటాను, అబ్రహాం ఎవరు? అబ్రహాం ఎవరు? కోటీశ్వరుడు. అబ్రహాం ఎవరు? ఏదో ఆపట సంపాదించుకొని తిని బ్రతికేవాడు కాదు. ఇంట్లో పనులు ఉన్నారు, మందలు ఉన్నాయి, చాలా ఆస్తిపరుడు. ఎవరు? నేనంటానండి, ఒక కూలేడు పంపిరే, వాళ్ళు వెళ్తున్నారు, పిలుచుకొని రా అనొచ్చుగా. అలా అబ్రహాముకు తెలుసు, ఇదిగో నా దేవుడు నా కన్నుల ముందు వెళ్ళేటప్పుడు నేను నా దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? నన్ను నేను తగ్గించుకొని నాకు ఎంతైనా ఉండవచ్చు, నేను ఏ స్థితిలో అయినా ఉండవచ్చు, నాకు కోట్ల ఆస్తి ఉండవచ్చు, కానీ ఈ కోట్ల ఆస్తి ఇచ్చింది ఎవరంటే ఆయన. మరి నేను ఆయన సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? నేను ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? అణిగి మణిగి విధేయత కలిగి నేను ఆయన పాదాల చెంత నిలబడాలి అని అబ్రహాము తలంచిన వాడై తిన్నగా అబ్రహామే పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదాల ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. అయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ఒక ఐశ్వర్యవంతుడండి, ఒక ఐశ్వర్యవంతుడు దేవుని పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? సాష్టాంగ. భక్తుడు అబ్రహాం ఐశ్వర్యవంతుడు దేవుని ఎదుట సాష్టాంగ పడుతున్నాడు. నేను అంటానండి, అతని విధేయతను చూచే కదా 24వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది, మీరు చదవద్దులే, నన్ను చూడు, నేను చెప్తాను. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించను. అంటే అన్ని విషయాలంటే కొన్నే అతను ఏ చోట అడుగు పెట్టినా అక్కడ ఏం కలిగింది? ఆశీర్వాదం. అతను ఏది పట్టుకున్నా ఏం కలిగింది? ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం కలిగింది అంటే అతను విధేయత కలిగి బ్రతికాడు కనుకనే అతను ఏ చోటకు వెళుతున్నా దేవుడు అతనితో కూడా వెళ్ళి అతనిని ఆశీర్వదించటం ప్రారంభించాడు. నేనంటాను, విధేయతలో ఉన్న ఆశీర్వాదాలు చాలా ఎక్కువ. విధేయత అంటే లోబడటం. ఎవరికి? గట్టిగా చెప్పండి, ఎవరికి? ఇప్పుడు ఈయన గారు ఉన్నారు, ఎవరు? సౌలు దేవుని మాటకు లోబడ్డా? లోబడ్డా. దావీదు చెప్పరేంటండి, వెంటనే లోబడ్డాడు. అందుకే నేటి వరకు అతని సింహాసనం దేవుడు అట్లాగే నిలిపాడు. నేటి వరకు కాదు, ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు దావీదు సింహాసనం స్థిరపరిచాడు. దేవుడు అంటాడు, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. ఎందుకంటాను? చెప్పరేంటండి, దేవుడి మాటకు లోబడ్డాడు. ఇదిగో ఈ 7వ మాసంలో ఒక సేవకుడు నిండు మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. మనసారిని మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ మాసంలో నీవు దేవునికి కానీ లోబడగలిగితే, నీవు దేవునికి కానీ విధేయతను చూపించగలిగితే ఈ 6 మాసాలు పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదం
ఈ 6 మాసాలు నీకు దూరమైపోయిన ప్రతి ఈ 6 మాసాలు ఏదైతే చూడాలి అనుకున్నప్పటికీ కూడా ఒకవేళ చూడలేకపోతూ వచ్చావేమో, ఈ 7వ మాసంలో దేవుడు మీతో చెప్పమన్నారు. ఒక సేవకుడిగా మరలా చెబుతూ ఉన్నాను, ఈ దినమున నిన్ను నీవు తగ్గించుకొని విధేయత కలిగి దేవునికి అనుగుణంగా బ్రతకగలిగితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో ఈ దినము నుండి 7వ మాసం జూలై 7వ మాసం 1వ తేదీ ఈ దినము నుండి ఈ క్షణము నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ విధేయతను చూచి నీవు అడుగు పెట్టు ప్రతి స్థలములో నా దేవుడు మీ వద్దకు రాబోతూ ఉన్నాడు. అడుగు పెట్టి ప్రతి స్థలమును మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అడుగు పెట్టిన ప్రతి స్థలములో దీవెన నా దేవుని దీవెన నీ గుడారం మీద నిలిచి ఉండబోతూ ఉంది. నేటి వరకు దీవెన లేక కన్నీరు కారుస్తున్న సహోదరుడా, నేటి వరకు దీవెన లేక ఆశీర్వాదం లేక వేధించబడుతున్న సహోదరి, నిశ్చయముగా నా దేవుడు నీ వద్దకు రాబోతూ ఉన్నాడు. వచ్చిన ఆయన నీ చేతుల కష్టార్జితను దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. నీ పిల్లల భవిష్యత్తును దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. నీ కుటుంబ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు. ఈ మాసంలో మునిపెన్నడు చూడని రీతిలో నా దేవుడు మిమ్మల్ని నలు దిశలా విస్తరింప చేయబోతూ ఉన్నాడు. నలు దిశలా వ్యాపింప చేయబోతూ ఉన్నాడు. నలు దిశలా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆశీర్వదించగలిగిన దేవుడు తన కరములను మీ వైపు చాపి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరించబోతూ ఉన్నారు. ఆ దీవెనలు చేత పట్టుకొని ఈ మాసంలో మీరు సాగి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ దీవెనలు మీరు కన్నులారా మీరు చూడబోతూ ఉన్నారు. ఆ విధముగా నా దేవుడు మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఎవరందరినీ? గట్టిగా చెప్పండి. ఎవరినందరినీ అంటే, ఏ వ్యక్తి తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒదిగి ఉంటాడో, ఏ వ్యక్తి తగ్గించుకొని విధేయత కలిగి దేవునికి అనుగుణంగా అడుగులు వేస్తాడో, ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు. ఇదిగో మట్టి బలిపీఠం కట్టండి అంటే, నేను మీ యొద్దకు రాబోతున్నాను. మీరు మట్టి బలిపీఠాన్ని అంటే, నేను మీ యొద్దకు రాబోతున్నాను. మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. నేనెవరిని? మహిమ కలిగిన మహారాజుని. నేనెవరిని? మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన దేవుడను. కనుక నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీలో నేనేం చూడాలి? చెప్పరేంటండి? ఆ తగ్గింపు కానీ మనకు ఉందనుకోండి, తప్పక దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే లేఖనం అబద్ధం కాదు కదా, లేఖనం తప్పు కాదు కదా. నీ స్థితిని చూచిన నా ప్రభువు ఈ మాసంలో మీ వద్దకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఎవరందరినీ? గట్టిగా ఏం కదా చెప్పు. ఇప్పుడు పక్కన ఒక మాట చెప్పు. నీ తగ్గింపును బట్టి నా దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పా. నిశ్చయముగా మీరు కోరుకున్నట్లే నా ప్రభు ఈ మాసంలో మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మీరు ఏ విషయాల్లో మీరు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారో ఆ విషయంలో ఆ స్థలంలో ఆయన మీ వద్దకే వస్తాడు. ఇక మీరు ఆయన వద్దకు వెళ్ళాల్సిన పని లేదు. ఆయన నీ తగ్గింపు కలిగి నువ్వు నిలబడితే నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో ఏం చేస్తాడు ఆయన? నీ వద్ద నువ్వు ఎక్కడన్నా అడుగుపెట్టు, అక్కడికి ఆయన వస్తే దిగి వచ్చి ఓహో నువ్వు తగ్గింపు కలిగి విధేయత కలిగి నువ్వు బ్రతుకుతున్నావు కనుక ఇప్పుడు నేను నిన్నేం చేస్తాను? ఏంటండి మళ్ళీ చెప్పండి. ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా ఆ తగ్గింపు నా దేవుడు మీలో చూచునుగాక. ఎప్పటి వరకు? ఇదిగో ఈ మాటలు విన్నంత వరకు కాదు, నువ్వు సత్యంత వరకు. ఎంతవరకు మాట్లాడండి? నువ్వు సత్యంత వరకు. నువ్వు దేవుని సన్నిధిలోకి రాగానే నీళ్ళేం కలగాలి అంటే, బయట సంగతి ఏంటి? నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీళ్ళు ఏముండాలంటే, నిన్ను చూచిన వారందరూ అబ్బా ఎంత సాత్వికుడో కదా, ఎంత గయ్యాలి గంపర అనకూడదు. మీ ఆయనలు మిమ్మల్ని చూసి గయ్యాలి గంప అనకూడదు. మిమ్మల్ని చూసిన వారు గయ్యాలి గంప. అబ్బా అన్న ఇంట్లో ఉండేదానికంటే కాసేపు బయట ఉండటం మంచిది అనకూడదు. ఎందుకంటే మన నోరు అట్లాంటి నోరమ్మా. కొంచెం తగ్గించుకోండి తల్లే, తప్పేం లేదు, తగ్గించుకోండి.
మన నోరు కొంచెం అదుపు చేసుకున్నాం అనుకో, ఏసన్న గారు అంటాడు కదా, ఎప్పుడు ఆడల నోరు ఆగదంట, మగవాళ్ళు చెయ్యి. మీకు బాగా తెలుసు కదా, మీ నోరు ఆగదు, ఇలా చెయ్యి ఆగదు. ఏసన్న గారు బాగా చెప్తాడు. ఇలా చెయ్యి లేస్తుందంటే మీ నోరు ఆగితే ఇలా చెయ్యి ఎందుకు లేస్తుంది ఏంటి కదా. అందుకని మన నోరు ఎంత అదుపులో ఉంటే తగ్గింపు. నేను మనసారా ఒక సేవకుడు కోరుకుంటున్నానండి, నిశ్చయముగా ఈ మాసంలో నా దేవుడు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీ బ్రతుకు దినములంట అన్ని విషయాలలో, ఒక విషయం నేను చెప్పనండి, అన్ని విషయాల్లో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. రెండవ మాట చదవండి, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వాక్యం. నీ మాట నీకే అర్థమవుతుందా? కొంచెం గట్టిగా చదివేదేదో చదువు. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభము కలుగునుగాక. గట్టిగా చెప్పండి, ప్రతి స్థలములో మీకు శుభము కలుగునుగాక. పక్కన వాళ్ళతో చెప్పండి ఒక మాట, ప్రతి స్థలములో మీకు శుభం కలుగునుగాక. శుభం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, ప్రతి స్థలములో మీకు మంచి జరుగునుగాక. ఎవరికి? ఇప్పుడు తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఎవరితో? కొరింథీలో ఉన్న విశ్వాసులకు ఒక చక్కని మాట చెప్తున్నారు. కొరింథీ సంఘస్థులారా, ఇదిగో ప్రతి స్థలములో మీకు మంచి జరగాలి. ఎవరికి? మీకు మంచి జరగాలి అంటే ప్రతి స్థలములో దేవుని ద్వారా మీరు మంచిని అనుభవించాలి. మరి ప్రతి స్థలములో మీకు మంచి జరగాలి అని తలంచగలిగితే ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? నీవు నిలబడిన స్థలంలో మొరపెట్టాలి. అదే అంటాడు పౌలు. ప్రతి స్థలములో దేవుడు మీ వద్దకు వచ్చి మీకు మంచి చెయ్యాలి అని మీరు కోరుకుంటే ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే నిలబడిన స్థలములో, ఎక్కడ? గట్టిగా చెప్పండి. మీరు నిలిచి ఉన్న స్థలములో ఎలా ఉండాలి అంటే మీరు ప్రార్థించే వ్యక్తులుగా, అంటే మీరు నిలబడిన చోట మీరు ప్రార్థించగలిగితే ఆ చోటకి ప్రభు మీ యొద్దకు వచ్చి మీకేం చేయబోతూ ఉన్నారు? మంచే, మేలే చేయబోతూ ఉన్నాడు. కీడు మీ దగ్గరికి రానివ్వడు. ఎలాంటి హాని మీ దగ్గరికి రానివ్వడు. ఎలాంటి ఆపదలు నీ ఎదుట నిలబడకుండా ఆయన ఏం చేస్తాడంటే మీ ప్రార్థన విని మీ యొద్దకు వచ్చి వాటి మధ్యలోంచి మిమ్మల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. వాటి మధ్యలోంచి మీకేం చేస్తాడు? విడుదల కలగ చేస్తాడు. వాటి మధ్యలోంచి మీకేం చేస్తాడు? మేలును అనుగ్రహిస్తాడు. ఎవరు అంటే మీకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడు దేవుడు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీ చేతులకు అప్పగిస్తానన్నాడే ఆ దేవుడు మీరు అడుగుపెట్టే స్థలంలోనికి వచ్చి మీ అందరికీ ఏం చేయబోతున్నాడు? ఆయన మేలు లేక మంచి ఆయన మీకు చేయబోతున్నాడని పౌలు వారితో చెప్పాడు. ఇదిగో ఈ రాత్రి, ఈ 7వ మాసం 1వ తేదీ ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నాకు మంచి జరగకూడదు అనుకునేవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మాట్లాడండి. మిమ్మల్ని ఎవరిని అడిగినా మీరు చెప్పే మాట ఏంటంటే, ఈ మాసంలోనైనా, ఏ మాసంలో? ఈ మాసంలోనైనా నాకు మంచి జరిగితే బాగుండయ్యా, ఈ మాసంలోనైనా నేను మంచిని చూస్తే బాగుండయ్యా. అంటే ఇంతకాలం నా గుడారంలో మంచి జరగలా, నేను అనుకున్న చోట మంచి జరగలా, ఇలా జరిగితే బాగుండని తలంచాను, కానీ దానిని నేను చూడలేకపోతూ వస్తున్నాను.
ఇలా జరిగితే బాగుండు అని యోచించాను. ఆ యోచన స్థిరపరచబడలేదు. అనుకున్నది ఆశ ఏమైపోయింది? ఆవిరైపోయిందయ్యా అనే మాట మీ వ్యక్తిగత జీవితం నేటి వరకు కలుగుతూ ఉండవచ్చు. ఇప్పుడు నేనంటానండి, మీరు అనుకున్న మంచి మీ గుడారంలో జరగాలి అంటే, మీరు అనుకున్న మంచి లేకపోతే మీరు అనుకున్న ఆ శుభ గడియ మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా? మీరు నిలిచి ఉన్న ప్రతి స్థలములో ఏం చేయాలి? ప్రార్థించాలి. నీవు నిలబడిన చోట నువ్వు మంచి జరగాలి అని కోరుకున్నప్పుడు ఆ స్థలంలో చేరి నువ్వేం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. అయ్యా, నేను ఈ కష్టకాలంలో నిలిచిపోయాను, ఈ చోట నాకు మేలు జరగాలి, ఈ ఇబ్బంది కొలుములో నేను కాల్చబడుతున్నాను, ఈ చోట ఒక అద్భుతం జరగాలి అని నిలిచిన ప్రతి స్థలములో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయగలిగితే నిలబడిన ప్రతి చోట ఆయన నీకేం చేస్తాడు? మంచి చేస్తూనే వెళుతాడు, మంచి చేస్తూనే వెళ్తాడు. నేనంటానండి, ఆ ప్రార్థన జీవితం మన కుటుంబాలలో లేకనే కదా మంచి జరగకపోయేదానికి కారణం. అవునా కదా? కారణం ఏంటి అసలు మంచి జరగకపోయేదానికి? అంటే నీ గుడారంలో ప్రార్థన లేదు. మళ్ళీ చెప్తున్నాను, నీ గుడారంలో ప్రార్థన లేకపోయినందువలన నీ గుడారంలో ఏ మంచి జరగట్లా. నేను ఎప్పుడు చెప్తానండి, కుటుంబం అంతా కలిసి సాయంత్రం వెళ్ళి ఏం చేయాలి? ఎప్పుడు చెప్తాను నేను అది. కుటుంబం అంతా కలిసి, నేను అంటాను, తినేదానికి మాత్రం అందరూ కూర్చుంటారు. తినేదానికి ఇంటి ఇళ్ల పాదంతా కూర్చుంటారు. ప్లేట్లు, ఒకడికి చిన్నోడికి చిన్న ప్లేటు, పెద్దోడికి పెద్ద ప్లేటు, ఇంకా పెద్దోడికి ఇంకా పెద్ద ప్లేట్లు. తినేదానికి వరుస పెట్టి కూర్చొని కంచాలు లేపుతారే. లేపండి, మీ కష్టం, మీ తిండి, మీ కడుపు, మధ్యలో నాకెందుకు? మీరు ఏమన్నా తినండి, నాకు అనవసరం. నేనంటే తినేదానికి ముందు కుటుంబం అంతా కలిసి ఏ ఒక్కరోజైనా కుటుంబ ప్రార్థన చేసిన దాఖలు ఉన్నాయా? ఏంటండి? ఇంట్లో ఉన్న నలుగురు, ఇంట్లో ఉన్న 5 మంది, ఇంట్లో ఉన్న 6 మంది ఏ ఒక్కరోజైనా కుటుంబం కలిసి, పిల్లలు, తల్లిదండ్రులు, భార్య, భర్త కలిసి మోకరించి ప్రార్థన చేసిన దాఖలు ఉన్నాయా? లేవు. భర్త టయానికి రాడు, భార్య సరే భర్త కూతురు రామ్మాయి ప్రార్థన చేసుకుని రామ్మాయిని భార్య పిలిస్తే నువ్వు చేసుకో, నా ప్రార్థన నేను ఏం చేసుకుండేది ఏంటండి? భార్య రండి ప్రార్థన చేసుకున్నారంటే నువ్వు చేసుకో, ఇప్పుడు నేను కొంచెం బిజీ. ఏం బిజీ? సరే, ఈ భార్య భర్త ఇద్దరు కలిసి ఇంట్లో కూర్చొని ప్రార్థన, రే రారా మాయ్ రా ప్రార్థన. డాడీ నాకు ఆన్లైన్. ఏ లైను? ఈ పొట్టిది ఏ లైన్లో ఉంటుందో తెలియదు, ఈ పొట్టుడు ఏ లైన్లో ఉంటాడో తెలియదు. మీకు మాత్రం ఏ లైను? అమ్మా, ఈడు ఏ లైన్లో ఉంటాడో మీకు తెలియదు, పేరుకి మాత్రం ఏంటిది? ఆన్లైన్ క్లాసు డాడీ. అబ్బా, ఒక అరగంట ఆన్లైన్ క్లాస్ వినకపోతే ఒరిగిపోయేది ఏం లేదు కదా, ఉందా? నేను ఇంత సీరియస్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ ఇంట్లో ఇప్పటి వరకు మంచి జరగకపోయేదానికి కారణం అదే. నీ ఇంట్లో ప్రార్థన లేక, ఒకవేళ నీ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఒకవేళ నేటి వరకు వస్తున్నావేమో, ఏ మేలు చూడలేకపోతే వచ్చావేమో, అయినప్పటికీ ప్రార్థన ఏదో ఒకరోజు నీకు మేలు ఏం చేస్తుంది? చేస్తుంది. అందుకే ఒక సేవకుడికి మరలా మీతో చెప్తున్నానండి, మరలా చెప్తున్నాను, ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇప్పటివరకు ఈ 6 మాసాలు ప్రార్థన లేదేమో. ఏ 6 మాసాలు చెప్పరేంటండి? నీ ఇంట్లో ఏం జరగాలి? గట్టిగా చెప్పు. నీ గుడారంలో ఏం జరగాలి? ఎందుకు ప్రార్థన జరగాలంటే, నువ్వు నిలబడిన చోట నీకు క్షేమం కలగాలంటే ప్రార్థనే. నీవు నిలబడిన చోట నీకు మేలు జరగాలంటే ప్రార్థనే. ప్రార్థన ఏం చేస్తుంది? నేను ప్రాకారం దాటేటట్లుగా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? నీకు విజయాన్ని సమకూరుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? ఆపదల మధ్య నుంచి తప్పిస్తుంది. మన భక్తులు ఎంతోమంది రాస్తారు, కీర్తనకారులు, ఇదిగో నేను ఆపత్కాలంలో నా దేవునికి మొరపెట్టగా నా దేవుడు నా మొరను ఏం చేశాడు? ఆపత్కాల మధ్య నుంచి నన్ను విడిపించాడంటారు. మరణ భయం నన్ను వెంటాడుతూ ఉంటే ఆ మరణ భయంలో తలంచిన నేను నా దేవుని పాదాలు పట్టుకొని నేను మొరపెట్టగా ఆయన త్వరగా నా యొద్దకు వచ్చి నన్ను తప్పించాడంటాడు భక్తులు. ఏంటనండి, భక్తులు అందరూ ఎందుకు మొరపెట్టారంటే ఆపదలు తొలగిపోయి వాళ్ళు మేలు కలగాలని, మంచి జరగాలని మొరపెట్టారు. వారు మొరకు తగిన ప్రతిఫలం చూశారు. అందుకే ఈ మాసంలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, 6 మాసాలు నీ ఇంట్లో ప్రార్థన
లేకపోయినందువలన నేటి వరకు కన్నీరు కారుస్తున్నావేమో. 6 మాసాలు ప్రార్థన లేకపోయినందువలన నీ సంఘములో, ఒకవేళ నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నేటి వరకు వేధించబడుతూ రోధించబడుతూ వచ్చావేమో. ఎన్నో ఆటుపోట్లు అవంతరాలు కలుగుతూ దాని మధ్యలో అలాగే నలపబడుతూ వచ్చావేమో. ఈ 7వ మాసం నా ప్రభు చెప్పగానే చెబుతున్నాడు, ప్రతి స్థలంలో నేను నీ యొద్దకు రాబోతూ ఉన్నాను. నేను నీ యొద్దకు వచ్చి నీకు మంచి చెయ్యాలంటే నీవు నా సన్నిధిలో చేరి నీవు నిలబడిన చోట నీవు నిలిచి నువ్వు మొరపెట్టగలిగితే నీ మొరను విన్న నేను ప్రతి స్థలములో నేను నీ యొద్దకు రాబోతూ ఉన్నాను. వచ్చిన నేను మీ కుటుంబాలకు మేలు చేయబోతూ ఉన్నాను, మేలును జరిగించబోతూ ఉన్నాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు 7వ మాసంలో నీవు ఎక్కడ నిలబడి మొరపెడుతున్నా, ప్రార్థిస్తున్నా, నీ ప్రార్థన అంగీకరించబోతూ ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబును పంపబోతూ ఉన్నాడు. నీ ప్రార్థనను వినిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు అక్షరాలుగా నీ ఎదుట ప్రత్యక్షమై నిన్ను అలుముకొనినా, నిన్ను కృంగదీస్తున్నా, నిన్ను వెంటాడుతూ ఉన్నా ప్రతి ఆటంకాలన్నిటి నా ప్రభు అణిచివేయబోతూ ఉన్నాడు. ప్రతి ఆటంకాల మధ్య నుంచి మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు. ప్రతి అవంతరాల మధ్య నుంచి మీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. విడుదలను కలగ చేయగలిగిన దేవుడు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. మీరు నిలిచి ఉన్న స్థలములో మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే ఆ స్థలములోనికి నేను మీ యొద్దకు వచ్చి మీ అందరికీ నేను మంచి చేయబోతూ ఉన్నాను. ఈ మాసంలో నా దేవుడు మీ అందరికీ మంచి చేయునుగాక. ఈ మాసములో శుభ గడియలు నా దేవుడు మీకు ప్రారంభించి ఉన్నారు. ఇక రాబోతున్న దినాలన్నింటిలో మీకు శుభ గడియలే కలగబోతూ ఉన్నవి. ఇప్పటి వరకు లోకం అంటది కదండి, ఎప్పటి వరకు అది ఏ కాలం? ఏంది అదేదో కాలం అంటారు. ఏ కాలం? ఏ గడియ? రాహువా? రాహులా? ఏం మాట్లాడేంటండి? ఏ గడియ? రాహుకాలం అంట. నిజమే. 6 మాసాలు ఏ కాలం పట్టింది మీకు? పట్టింది. ఎందుకు పట్టిందంటే ప్రార్థన లేదు. పట్టింది ఏ కాలం? గట్టిగా చెప్పండి. చెప్పండి. నాకు 6 మాసాలు రాహు కాలమే పట్టింది. పట్టిన ఏమైంది? అందుకే కదా 7వ మాసం దేవుడు అందరూ మిమ్మల్ని పిలిచింది. ఈ 6 మాసాలు మీకు పట్టిన రావు కాలాలన్నింటినీ నా దేవుడు శుభ గడియలుగా మార్చబోతూ ఉన్నాడు. ఈ మాసంలో శుభ గడియలుగా నా దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఒక్కొక్క గడియ ఒక్కొక్క ఆశీర్వాదం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఒక్కొక్క గడియలో ఒక్కొక్క మేలు నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఒక్కొక్క గడియలో ఒక్కొక్క మంచి నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. శుభ గడియలు మీ కన్నులు చూడబోతూ ఉన్నాయి. ఈ దినమే నా దేవుడు ప్రారంభించి ఉన్నారు. ఆత్మ సంబంధమైన జీవితంలో శుభ గడియ ప్రారంభమై ఉంది. ఆత్మ సంబంధమైన జీవితంలో శుభ గడియలు నా దేవుడు ప్రారంభించాడు. ఇదిగో నీ శరీర సంబంధమైన జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో ఇక రాహు కాలము తీసివేయబోతూ ఉన్నాడు. తొలగిపోయింది. శుభ గడియ ప్రారంభమై ఉంది. ఇక మంచి దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆ మేలును చూచిన మీ నాలుక ఆనంద గానములతో పరవశించబోతూ ఉంది. ఇదిగో నా ప్రభు మాట ఇస్తూ ఉన్నాడు. నీవు ప్రార్థిస్తున్న ప్రతి స్థలములోనికి నేను రాబోతూ ఉన్నాను. నీవు ప్రార్థిస్తున్న ప్రతి స్థలములో నేను అడుగు పెట్టబోతూ ఉన్నాను. అడుగు పెట్టిన నేను మీ అందరికీ మంచి చేయబోతూ ఉన్నాను. మీ అందరికీ శుభ గడియలు నేను మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. ఈ దినము నుండి నా దేవుడు మీ కుటుంబాలకు మంచే చేయునుగాక. ఇప్పుడు ఆ మంచి నీ జీవితంలో జరగాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. అందుకే ఇక్కడైనా 7వ మాసంలో ఒక నిర్ణయం తీసుకోండి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటామయ్యా అని. ఎవరంతా? ఒక తండ్రిగా, ఒక సేవకు కావరు దండం పెట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను తల్లి, అయ్యా మీకు కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీకు కొంచెం ఆపుకోండి, తప్పేం కాదు. సాయంత్రం లేకపోతే 7 గంటలకో 8 గంటలకో 9 గంటలకు కానీ ఒక అరగంట ఒక పాట, ఒక అధ్యాయం చదువుకొని కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన రాబోతున్న శోధన కాలంలో మిమ్మల్ని కాపాడుతుంది. రాబోతున్న శోధన కాలాలు ఇక మన కళ్ళ ముందునే శోధన కాలాలే. ఆ శోధన కాలం తప్పించబడాలని నువ్వేం చేయాలి? ఒక మాట చెప్పనా?
ఓ మాట చెప్పనా, ఈ బబులోను దేశంలో ఒక ఆజ్ఞ జారైంది. కానీ ఆ దేశానికి బానిసలుగా వెళ్ళిన యవనస్తులు ఏం చేశారు చెప్పరేంటండి? షడ్రకు కావచ్చు, మిషాకు కావచ్చు, అబేద్నెగో కావచ్చు, ఈ పక్క దానియేలు కావచ్చు. ఎన్ని శాసనాలు పెట్టినా తమ దేవునికి మొరపెట్టకుండా ఎవరైనా ఉన్నారు వాళ్ళు? కండ్ల ముందు శాసనం ఉంది. అగ్నిగుండంలో వేస్తారని తెలుసు, సింహ బోనిలో పడేస్తారని తెలుసు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? వీటిలోంచి మేము తప్పించబడాలి అంటే ఇప్పుడు మా దేవునికి మేమేం చేయాలి? వాక్యం ఉంటుందండి, దానియేలట యెరూషలేము తట్టు కిటికీలను తెరచి మోకాళ్ళ మీద ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పరేంటండి? నేను అంటాను, ప్రార్థన చేస్తున్న ఈ వ్యక్తిని తీసుకుని ఎక్కడ పడేశారు? ప్రార్థన చేస్తున్న ఈ భక్తుని తీసుకుని ఎక్కడ పడేశారు? కొందరిని అగ్నిగుండంలో పడేశారు, ఇతన్నేమో నేనంటాను సింహపు బోనులోనికి వెళ్ళిన అతను ఏం చేస్తున్నాడు చెప్పరేంటండి? నేనంటాను ప్రార్థన చేసినందువలనే కదా సింహాల నోట్ల పడకుండా ఉన్నది. అతని ప్రార్థన అతను ఏం చేసింది? సింహపు నోట్లను తప్పించింది. వీరి ప్రార్థన ఏం చేసింది? అగ్నిగుండములో నుంచి మరలా సజీవుల మధ్యలో నిలిపింది. నేట ప్రార్థనే. ఈ యవనస్తులు నిర్ణయం తీసుకున్నారు, ఎన్ని అవంతరాలు కలిగినా నా సమయము నేను కేటాయించుకొని ఏం చేసుకోవాలి అమ్మా? ఎన్ని సమయాలు కలిగినా నా టయానికి నేను తినాలి కదా. టయానికి కొందరు చూడండి, టయానికి తినేస్తారు. సరే, తిన్నోళ్ళకి ఏమైనా ఆరోగ్యం ఏమైనా ఉందా? మాట్లాడండి, ముగించేస్తున్నానులే. ఇప్పుడు టయానికి తింటారు కదా, తిన్నోడు ఏమైనా ఆరోగ్యకరంగా అంటే జబ్బే. నిజం, టయానికి తింటున్నాడు. ఉదయాన్నే 8 గంటలకల్లా తినేస్తాడు, మధ్యాహ్నం 12 గంటలకల్లా తినేస్తాడు, సాయంత్రం 6:30 7 గంటలకల్లా తినేస్తాడు. తర్వాత తిన్నోడికి జబ్బులు లేకుండా ఉన్నాయా? తిన్నోడు బేవంటుండే. ఏమంటుండే? తిన్నోడు బేవంటుండే. వాడు తిన్నవాడు కూడా ఏంటి? ఉదయం సాయంత్రం పరిగెత్తాల్సిందే. పరిగెత్తకపోతే శరీరంలో ఏం పెరుగుతుంది? ఏ కోజు? నేనంటాను ఎన్ని నేనంటే నేను విమర్శించట్లేదండి. టయానికి తిన్నవాడు ఏమైనా ఆరోగ్యకరంగా ఉన్నాడా? నేను టయానికి నేనంటాను టయానికి తింటూ నువ్వు టయానికి ప్రార్థన చేయి, ఆ ప్రార్థనకి ఏమిస్తుంది? ఆరోగ్యం ఇవ్వదా? చెప్పరేంటండి? ఆ ప్రార్థన నీకు క్షేమమును కలగచేయదా? ఆ ప్రార్థనను ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబెట్టదా? నిలబెడుతుంది. ఏం లేక? ప్రార్థన లేక ఇవన్నీ జరుగుతున్నాయి. భక్తులను చూడండి, ప్రార్థించారు కనుక సింహాన్ని నోర్లను మూయించగలిగాడు. ప్రార్థించాడు కనుకనే, ప్రార్థిస్తూ వచ్చారు కనుకనే అగ్ని బలాన్ని ఏం చేశారు? చల్లార్చగలిగారు. ఓ సేవకుడిగా మీతో కూడా అదే మాట చెప్తున్నాను. ఈ 6 మాసాలు ప్రార్థన లేక ఒకవేళ నిలిచి ఉన్నావేమో, మరలా నా తల్లిదండ్రులకు, నా అక్క చెల్లెలకు, నా అన్న తమ్ములకు చెప్పినట్టుగా మరలా చెబుతున్నానండి. నీ ఇంట్లో ప్రార్థన కానీ ఉండగలిగితే, నీ ఇంట్లో ప్రార్థన ధూపం కానీ వేయగలిగితే, నీ ఇంట్లో మోకాళ్ళ అనుభవం ఉండగలిగితే, నిశ్చయముగా నీ మోకాళ్ళ ప్రార్థన చూచిన దేవుడు, ప్రార్థన ధూపాన్ని చూచిన దేవుడు సింహాసనాన్ని విడచి నీ గుడారములు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. అడుగు పెట్టిన దేవుడు తప్పక నీకు మంచే చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ మాసంలో నా ప్రభు సింహాసనాన్ని విడిచి మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు, మీతో కూడా నడవబోతూ ఉన్నాడు, మీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఉండిన ఆయన ప్రతి విషయములో మీ గుడారాలన్నిటికీ మంచే చేయబోతూ ఉన్నాడు. ప్రతి స్థలములో ఆయన మీ యొద్దకు వచ్చి మీకు మంచి చెయ్యాలి అంటే ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? ఒకటే మీరు చేయవలసింది ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తులందరికీ దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఎక్కడ నిలబడినా ఆయన నీకు మేలే. గట్టిగా చెప్పండి. వద్దా కావాలా? కావాలంటే ఒకటే నిర్ణయం. 7వ మాసంలో నీ దరిద్రపు రేఖ లేకపోతే నీ రావు కాలం ఇవన్నీ తొలగిపోయి నీకు శుభ గడిలు ప్రారంభించాలి, మంచి దినాలు నువ్వు చూడాలి అంటే నువ్వు ఒకటే చేయవలసింది. ఏంటిది? ప్రార్థన. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో నిశ్చయముగా ఆ కుటుంబంలో దేవుడు ఏం చేస్తాడు? ఓ మాట చెప్పనండి,
ఒక క్రైస్తవుడికి లేక క్రీస్తు కొరకు నిలబడుతున్న వ్యక్తికి జీవం ఏదైనా ఉన్నది అంటే చెప్పరేంటండి? ఒక విశ్వాసి జీవించాలంటే ఆ విశ్వాసికి ఏముండాలి? అది లేదు మనకి. అది లేదు. వ్యర్థమైన వాటికి ఎంత సమయం ఇస్తాం, కానీ ప్రార్థన అంటే మనం సహకరించాం. ప్రార్థన అంటే ముళ్ళు మీద కూర్చున్నట్టే ఉంటుంది. ప్రార్థన అంటే చాలు ముళ్ళే మళ్ళీ సోది మాటలన్నీ చెప్తే గంటలు వింటారు మీరు. ప్రార్థన అంటే అమ్మ కష్టం లేండి, కొంచెం కష్టం లేదు, మోకరించలేండి, కూర్చోలేండి, సాతనాడు కూర్చొనివాడు. అందుకని ఓ మాట మీతో చెప్తున్నాను, నా ముగింపు మాటలుగా. ఆయన నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము నీకు ఇవ్వాలి. ఇచ్చిన ఆ స్థలములో నీకు మంచి చేయాలి అంటే నువ్వు చేయవలసింది ఒక్కటే. ఏంటిదది? ప్రార్థన. ఆ ప్రార్థన కానీ నువ్వు చేయగలిగితే ఎలాంటి పరిస్థితులు విభిన్నంగా మారినా వాటన్నిటి మీద ప్రార్థన నీకు విజయాన్ని సమకూర్చి నీకు మంచే చేస్తుంది. ముగిస్తున్నాను, నా మాటలు చెప్తున్నానండి. ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులో, ఏ ఇక్కట్ల మధ్యలో నువ్వు కాల్చబడుతూ వేధించబడుతూ ఈ 6 మాసాలు వచ్చావో, 7వ మాసంలో అది జరగకూడదయ్యా, నేను ఇలాగ సాగి వెళ్ళాలి అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడగండి. ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు మొరపెట్టి చూడండి. 7వ మాసంలో ఈ 6 మాసాలు చూచినవి ఏవి కూడా 7వ మాసంలో చూడకుండా నా దేవుడు మీ అందరికీ మంచి దినాలను కలగచేయబోతూ ఉన్నాడు. మంచి రోజులు మీరు చూడబోతూ ఉన్నారు. ఆ మంచి రోజులు చూచున్నట్లుగా 7వ మాసంలో నా దేవుడు ప్రతి స్థలంలో మీ యొద్దకు వచ్చి మీ అందరికీ మంచే చేయునుగాక. హల్లెలూయా. 2 మాటలు మీతో చెప్పా. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చి ఉన్నాను అంటే, ప్రతి స్థలములో అడుగుపెట్టిన ప్రతి స్థలములో మనల్ని ఆయన ఆశీర్వదించాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం తగ్గింపు కలిగి బ్రతకాలి. ఆయన మనకిచ్చిన ఆ స్థలములో మనకు మంచి జరగాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన. ఆయన ఇచ్చిన స్థలములో మనం ఆశీర్వాదం చూడాలి అంటే తగ్గింపు అనుభవం ఉండాలి. ఆయన ఇచ్చిన మనకు స్వాస్థ్యముగా ఇచ్చిన ఆ స్థలములో మనకు మంచి జరగాలి అంటే ఇప్పుడు మనం ఏమై ఉండాలి? ప్రార్థించగలిగితే నిశ్చయముగా ఆ ప్రార్థన ద్వారా ఆయన మన యొద్దకు వచ్చి మన కుటుంబాలన్నిటికీ ఏం చేయబోతున్నాడు? మంచి జరిగించబోతున్నాడు. నా ప్రభు మీ గుడాలన్నిటికీ మంచి చేయునుగాక. హల్లెలూయా. 3 మాటలు చెప్పండి. ఏ మాట? మీరు అడుగు పెట్టు స్థలమును మీకు ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చెప్పు. ఇచ్చిన ఆ స్థలంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇచ్చిన ఆ స్థలంలో దేవుడు మీకు మంచి చేయబోతూ ఉన్నాడు. ఎప్పటి వరకు? 6 నెలల తెక్కమోహం 6 నెలలు కాదు, 6 నెలలు కాదు. మీ బ్రతుకు దినములన్నిటి మీకు మంచి చేయునుగాక. ఆమెను అనమల్ల నేను. మీ బ్రతుకు దినములన్నిటి మీకు మంచి చేయునుగాక. మీ బ్రతుకు దినములన్నిటి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ బ్రతుకు దినములంటే మీరు అడుగుపెట్టిన స్థలం మీకు స్వాస్థ్యంగా ఇచ్చునుగాక. ఈ కార్యం నా దేవుడు మీ ఎడల నెరవేర్చునుగాక. హల్లెలూయా. నేను కూడా ఒక మంచి ఉచ్చారణ లేకపోతే ఒక మంచి ఆశీర్వాదంతో కూడిన మాట కూడా నేను మీ మీద ఉచ్చరిస్తాను. మీరు ఆమేనండి. ఏమంటారు? సంపూర్ణత కలిగిన ఈ మాసం కదా, సంపూర్ణంగా అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని సంపూర్ణంగానే ఆశీర్వదిస్తాను. కొంచెం కొంచెం మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి ఆశీర్వదించను. నేను నిలబడ్డానంటే మనసారా మిమ్మల్ని దీవిస్తాను, మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు ఎందుకంటే సంపూర్ణత 7వ మాసం కదా, అందుకని మరలా సంపూర్ణంగా మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నాను. బైబిల్ ఉన్న మాటే, బయట మాట కాదు, బైబిల్ ఉన్న మాటే. ఆ మాట నేను మిమ్మల్ని ఆ రోజు లేవీయులను వాళ్ళని ఆశీర్వదించారు. 7వ మాసం మొదటి దినం కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, లేవీయుల యాజకులందరూ వారి వైపు చేతులు చాపి ఆయన నామంలో, ఎవరి నామంలో? యేసయ్య నామంలో వారిని ఆశీర్వదించడం ప్రారంభించారు. నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నా యేసయ్య ఈ మొదటి తేదీ నుండి మిమ్మల్ని కరుణించునుగాక, మిమ్మల్ని కాపాడునుగాక, మిమ్మల్ని వెలిగించునుగాక, మీ జీవిత దినములన్నిట క్షేమం కలుగునుగాక,
మిమ్మల్ని ఆరోగ్యాలతో నింపునుగాక, మీ కుటుంబాలన్నిటికీ కాపుదలను ఇచ్చునుగాక, మీరు పట్టుకున్న ప్రతి చేతి పని దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. అన్ని విషయాల్లో నా ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మల్ని దీవెనకరంగా నడిపించునుగాక. హల్లెలూయా. ఈ మాసపు వాగ్దానం ఏంటి? మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను, ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ప్రతి స్థలములో మనకేం కలుగుతుంది? ఆశీర్వాదం. ప్రతి స్థలంలో దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు? ఆశీర్వాదం. ప్రతి స్థలంలో దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు? మంచి అలాంటి ఆశీర్వాదాలతో మీ బ్రతుకు దినములన్నిటి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. లేచిన ఒక చిన్న ప్రార్థన, త్వరగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? అలాగే అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అడుగు పెట్టు ప్రతి స్థలమును నీకు ఇస్తాను అని మాట ఇచ్చావు కదా, ఇదిగో ఆ మాట నా జీవితం పట్ల నెరవేర్చావా? అందరూ నోరు తెరచి ఒక చిన్న ప్రార్థన. ఎన్నో 6 మాసాలు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆటుపోటులు, ఎన్నో అవంతరాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు ఒకవేళ నిన్ను వేధిస్తూ వచ్చాయేమో, నిన్ను రోధిస్తూ వచ్చాయేమో, ఎన్నో సుడిగుండాలు నిన్ను అలుపుకున్నాయేమో. ఇదిగో 7వ మాసంలో నిన్ను చూచిన దేవుడు దాటించబోతున్నాడు. వాటిని నీలోంచి తీసివేయబోతూ ఉన్నాడు. నీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే నీతో మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు కదా. మాట ఇచ్చిన దేవుడు అక్షరాలుగా నెరవేర్చుడు సర్వశక్తి కలిగిన దేవుడు కదా. నీవు తగ్గించుకోగలిగితే నీ తగ్గింపును బట్టి నా దేవుడు నువ్వు నిలబడిన ప్రతి స్థలంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. అడుగు పెట్టిన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అడుగు పెట్టిన ఆయన మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. ఒక చిన్న నిర్ణయం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా మీకు స్తోత్రం అంటూ అందరు నోరు తెరచు. అందరు నోరు తెరచి ఒక చిన్న నిర్ణయం. ఎవరు మౌనంగా ఉండవద్దు. పోరుగాలి పోరు నన్ను కృంగదీసెనే, చెప్పలేని మూగవేదన గుండె నిండెనే. నన్నెరిగిన వాడవని నా తోడై వస్తావని, నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా. నన్నెరిగిన వాడవని నా తోడై వస్తావని, నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా. సంధ్యవేళ చిన్ని నావ వంతరాయను, చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. సంధ్యవేళ చిన్ని నావ వంతరాయనే, చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. నిన్ను చూడ మనసాయే, విధి నాతో రాదాయే. నన్ను చేరదికి రావా, నన్ను నీతో కొనిపోవా.
నిన్ను చూడ మనసాయే, విధి నాతో రాదాయే, నన్ను చేర దిగి రావా, నన్ను నీతో కొనిపోవా. సంధ్య వేళ చిన్ని నావ ఒంటరాయను, వేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. యేసయ్యా, నీవు నా తోడు ఉండేదానికి దిగిరండి. కమ్మనైన ప్రేమయే నీవు, నాన్న కన్న మిన్నయైన ధైర్యమే నీవు. అమ్మ కన్న కమ్మనైన ప్రేమయే నీవు, నాన్న కన్న మిన్నయైన ధైర్యమే నీవు. నా ఆశ్రయం నీవు, నా ఆశ్రయం నీవు, నా శిల్పివి నీవు, నా శిఖరమే నీవు. నా ఆశ్రయం నీవు, నా ఆశ్రయం నీవు, నా శిల్పివి నీవు, నా జీవితమే నీవు. సంధ్య వేళ చిన్ని నావ ఒంటరాయనే, చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. అందరూ మనసారా నోరు తెరచి ప్రభును స్తుతిద్దాం. థాంక్ యూ లార్డ్. చెప్పలేని మూగ వేదన గుండె నిండెనే. గాలి పోరు నన్ను కృంగదీసెనే, చెప్పలేని మూగ వేదన గుండె నిండెనే. నన్నెరిగిన వాడవని నా తోడై వస్తా
వస్తావని, నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా. నన్నెరిగిన వాడవని, నా తోడై వస్తావని, నన్నెన్నడు విడువవని నీ వైపే చూస్తున్నా. యేసయ్యా 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 సంధ్యవేళ చిన్ని నావ వంటరాయను, సేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. సంధ్యవేళ చిన్ని నావ వంటరాయను, సేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. నిన్ను చూడ మనసాయే, విధి నాతో రాదాయే. నన్ను చేరదిగి రావా, నన్ను నీతో కొనిపోవా. నిన్ను చూడ మనసాయే, విధి నాతో రాదాయే. నన్ను చేరదిగి రావా, నన్ను నీతో కొనిపోవా. యేసయ్యా 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 యేసయ్యా. ఓ చిన్న నిర్ణయం. ప్రతి స్థలములో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, ప్రతి స్థలములో దేవుడు నీకు మంచి చేయాలి అని కోరుకుంటే, తగ్గింపు కలిగి ప్రార్థనా జీవితం కలిగి బ్రతకగలిగితే, నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన ఆ స్థలంలో దేవుడు నీ యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తాడు. నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన ఆ స్థలంలో దేవుడు నీ యొద్దకు వచ్చి నీకు మంచే చేస్తాడు. చిన్న నిర్ణయం. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, దయగలిగినటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచినటువంటి 6 మాసాలు జరిగినటువంటి ప్రభువానైనా ప్రతి వాగ్దాన సందేశ కోడికకు అనేక ప్రజలను ప్రభువానైనా మీరు తీసుకొని వచ్చారు. అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు. అనేకులను మీరు బలపరుస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 7వ మాసములో ప్రభువానైనా మీ సేవకులను మీరు నిలవబెట్టి వాగ్దాన సందేశ కూడికలో తండ్రి మీరు వాగ్దానముతో మా మధ్యలో మీరు దిగి వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నా తండ్రి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు నా తండ్రి మీకు స్తోత్రాలు. భయము చెంది భీతి చెందుతున్నటువంటి యెహోషువను ప్రభువా నా తండ్రి మీరు ధైర్యపరిచి, మీరు వెళ్ళు ప్రతి స్థలములో మీ వద్దకు నేను వచ్చి నేను మీతో ఉంటానని, మిమ్మల్ని ఆదరిస్తానని, బలపరుస్తానని ప్రభువా శ్రేష్టమైనటువంటి మాటల చేత మీరు ఆదరణ కలిగించి ఆశీర్వాదకరమైనటువంటి మాటలను ప్రభువా మీరు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా, ప్రతి స్థలములో మీ వద్దకు వచ్చి మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చేదనని ప్రభువా మీరు వాగ్దానం చేశారు.
మీ బిడ్డలు ప్రభా నేను ఏ స్థలాలలో గడిచినటువంటి దినాలలో ఏ వ్యాపారాలు, ఏ ఉద్యోగాలు, ఏ కూలి పని, చేతి పనులు నా తండ్రి చేస్తూ వచ్చారు ప్రభా, చేస్తున్న పనిలో ఆశీర్వాదము లేక వారు అడుగుపెట్టిన ప్రతి స్థలాలు నా తండ్రి శాపంగా మారి కళ్ళలో కళ్ళీళ్ళు వేదనలతో ప్రభా కుటుంబాలు నా తండ్రి వ్యక్తిగత జీవితాలు ప్రభా నేను పాటు పడుతూ వచ్చి ఉండవచ్చు. ఈ 7వ మాసములో నా తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రతి స్థలములో మీ యొద్దకు వచ్చి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చేదనని ప్రభు నైనా ఆ అడుగుపెట్టిన ప్రతి స్థలములో మీరు దీవెనకరముగా ఉంటారని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. చేసే వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు, చేతి పనులు, పిల్లల చదువుల విషయాలలో నా తండ్రి ఈ 7వ మాసములో తండ్రి మీకు స్తోత్రాలు. మీ బిడ్డలు ఎక్కడ అడుగు పెట్టబోతున్నారు వారి మధ్యలో ప్రభా స్తోత్రాలు అడుగుపెట్టిన ప్రతి స్థలాలలో ఆశీర్వాదము కలుగునట్లు మీరు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి ఆ వాగ్దాన పూర్వకమైనటువంటి ఆ మాటను బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చినటువంటి ప్రజల జీవితాలలో నా తండ్రి ఆశీర్వాదము కలగాలంటే, అడుగుపెట్టిన ప్రతి స్థలాలలో ఆశీర్వాదము కలగాలంటే, మేలులు కలగాలంటే ప్రభువా మంటి బలిపీఠాలు కట్టమని ప్రభానైనా మీరు మాట ఇచ్చి ఉన్నారు. ఆ మంటి బలిపీఠాలని ప్రభానైనా తగ్గింపు జీవితము కావాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా గడిచినటువంటి 6 మాసాలు ఎవరి జీవితాలలో అతిశయించారో, ఎవరి జీవితాలలో గర్వం అలుముకొని ఉన్నదో, ఎవరి జీవితాలలో లోబడని స్వభావాలు అలుముకొని వారి జీవితాలను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నడిపించలేక నష్టాలు కష్టాలు చెవి చూస్తూ సాతాను కబండ హస్తాలలో చిక్కుకొని ఉన్నారు. ఈ 7వ మాసంలో ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభావ తగ్గింపు జీవితము ఎవరి జీవితాలలో కలిగి ఉంటుందో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తారని మీరు మాట్లాడుతూ వచ్చారు. అబ్రహాము నా తండ్రి యేసయ్య అన్నీ ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధానములో సాష్టాంగ నమస్కారం చేసి తగ్గించుకొని నందున ఏకను ఆశీర్వదించబడ్డాడని దావీదును ప్రభాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామనైనా ఆ తగ్గింపు వలన దావీదు సింహాసనము నా తండ్రి స్థిరపరచబడిందని ప్రభా మీకు స్తోత్రాలు. మీ ప్రజలకు మీరు బోధిస్తూ వచ్చారు. ఎవరి జీవితాలలో ఇంకా ఆ తగ్గింపు ఆ అనుభవాలు ఇంకా దూరమైపోయి నా తండ్రి మీకు స్తోత్రాలు అతిశయిస్తున్నారు, ఆ అతిశయం అంతా కూడా తొలగిపోవునుగాక. నా తండ్రి మీ పాదాల దగ్గరికి చేరి తగ్గించుకొని వారు అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదమును పొందుదురుగాక. పిల్లల చదువుల్లో ఆశీర్వాదాలు, ఉద్యోగాలు ఆశీర్వాదాలు, వ్యాపారాల్లో ఆశీర్వాదాలు, వ్యవసాయంలో ఆశీర్వాదము కలుగునుగాక. మీరు కార్యములు జరిగించమని ప్రార్థన చేయించున్నాం. నా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రార్థన అనే ప్రభానైనా పునాదులు ఎవరి జీవితాలలో కదిలిపోయి ఉన్నాయో, 6 మాసాలు ప్రార్థన చేయకుండా నష్టాన్ని రుచి చూచారు ప్రభువైన సాతాను. ప్రభువైన వారి జీవితాలలో పడగొట్టి చెడగొట్టి కుటుంబాలను చెదరగొట్టి ఆత్మీయ జీవితాలను ఎదగనివ్వకుండా పడగొట్టి పాడు చేసి ఉన్నదో నా తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ దినమున నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసిన వారి జీవితాలలో నా తండ్రి శుభ సమాచారాలు, మేలులు ప్రభువా నా తండ్రి అయ్యా మంచి కార్యములు జరుగుతాయని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ప్రతి స్థలములో అడుగుపెట్టిన ప్రతి ప్రాంతములో నా తండ్రి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నివాసం ఉంటున్న ప్రతి స్థలాలలో నా తండ్రి వీధిలో, పట్టణములో, పల్లెల్లో, మందిరావరణంలో నా తండ్రి వారు ప్రార్థన పరులుగా మార్చబడినట్లు మీరు కృప చేయండి. ఎవరి జీవితాలలో ప్రార్థన లేని అనుభవాలు కనబడకుండా కనుమరుగైపోయినట్లు మీరు కార్యాలు జరిగించండి అయ్యా. మీకు స్తోత్రాలు. మీ సేవకులను మీరు నిలబెట్టి మాట్లాడి ఉన్నారు. ఇదిగో హెచ్చరించి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు. గద్దించి ఉన్నారు. ఇక మీదట ప్రతి ఒక్కరి జీవితాలలో పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ప్రార్థన ఆత్మతో నింపబడుదురుగాక, ప్రార్థన ఆత్మతో నింపబడుదురుగాక. ఆ ప్రార్థన అనుభవాల ద్వారా నా తండ్రి వారు అడుగుపెట్టిన ప్రతి స్థలము మేలు ఆశీర్వాదము కలుగునట్లు నా తండ్రి మంచి ప్రభానైన శుభ సమాచారములు కలుగునట్లు మీరు కార్యాలు జరిగించండి నా తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ మాసంలో మీరు ఇచ్చినటువంటి ఓ చక్కటి వాగ్దానమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు అడుగుపట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చిచున్నాను అని ప్రభానైనా మీరు మాట్లాడుతూ వచ్చారు నా తండ్రి. ఇదిగో ప్రభానైనా ఇప్పటి వరకు నా తండ్రి అయా స్తోత్రాలు
మీరు ప్రభానైనా నిలవబెట్టి ప్రభా అనేక విషయాలు బోధించుటకు మీరు సిద్ధపరిచి అభిషేకించినటువంటి మీ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. రాబోతున్నటువంటి దినాలలో అనేక పల్లెలు పట్టణాలు ఎప్పటికైనా తండ్రి తిరిగి ప్రభా నా తండ్రి ప్రయాసపడి ఉన్నారు. వారి ప్రయాస నా తండ్రి వ్యర్థము కాకుండాను గాకని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం ఇవ్వండి నా తండ్రి. సేవకులకు బలమును శక్తిని ప్రభావమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఆ కొంచెము బలముతోనే ఎక్కువ ప్రయాణము చేయుటకు నా తండ్రి మీరు కృప దయచేయండి. అనేక ప్రభాని నశించి నాశనానికి ప్రభానైన పాడైనటువంటి పరిస్థితులకు దిగజారిపోతున్నటువంటి పల్లెలకు పట్టణాలకు ప్రజలకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నా తండ్రి మీ సేవకులు ప్రభానైనా ఉండునట్లు మీరే కృప చూపి ఈ వాగ్దాన సందేశ కూడికలో అడుగుపెట్టిన నన్ను మమ్మలను నా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభా. మీ సేవకులను మరి ఎక్కువగా ఆశీర్వదించి ఘనతకెక్కించి కృప చూపమని మీ నామం మాత్రమే మహిమపరచబడినట్లు కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం సముఖం మనకును సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి ఆశీర్వదించునుగాక. మేలులు చూచేటట్లు భాగ్యమును దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్.